అసలు రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? ఆ రోజు అదే 26 జనవరి 1915 ఆ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే స్కూల్ రూల్స్ అన్ని డైరీలో ఎలా అయితే ఉంటాయో, లైక్ స్కూల్ టైమింగ్స్, యూనిఫామ్, మేనేజ్మెంట్, లిస్ట్ ఆఫ్ హాలిడేస్, ఆల్ పర్టికులర్స్ మీ స్కూల్ డైరీలో ఉంటాయి. అలానే గవర్నమెంట్ ఎలా రన్ అవ్వాలి, పీపుల్ ఎలా ట్రీట్ చేయాలి, పీపుల్ రైట్స్, పీపుల్ డ్యూటీస్ అన్ని ఈ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. బట్ ఆగస్ట్ 15 అంటే వి గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. బట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా ఎందుకు అంత గ్రాండ్ గా జరుగుతాయి? ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ కూడా అన్నే స్ట్రగుల్స్ తో డ్రాఫ్ట్ అయ్యింది కాబట్టి. ఇమాజిన్ మీకు ఒక సిచ్యువేషన్ లో మీరు ఎవరో ఇంట్లో ఉండవలసి వచ్చింది. సో ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఫాలో దేర్ రూల్స్, దేర్ టైమింగ్స్. మీరు ఫ్రీగా ఉండలేరు, కొన్ని సిచ్యువేషన్స్ లో ఎంబారస్ గా ఫీల్ అవుతారు. అలాంటిది ఎవరో మన కంట్రీకి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసుకుని మన ఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళు పెట్టిన రూల్స్ తో మనని స్లేవ్స్ లా ట్రీట్ చేశారు. అందుకనే మనకి ఇండిపెండెన్స్ రాక ముందు నుంచే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ లో ఫ్రేమ్ చేసిన ప్రతి రూల్ ఎంత బెనిఫిషియల్ గా ఉండాలి, వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉండాలి, ఏ రైట్స్ ఉండాలి, సిటిజన్స్ తోటే గవర్నమెంట్ ని ఎలా రన్ చేయాలి అని ఆచి తూచి 165 days ఆఫ్ మీటింగ్స్ అండ్ 11 sessions తో ఫైనలైజ్ చేశారు ఈ కాన్స్టిట్యూషన్ ని. మీకు తెలుసా, ఇట్ టుక్ 2 years, 11 months and 18 days టు ఫ్రేమ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ హ్యాండ్ రిటెన్ అండ్ దట్ టు 251 pages. మన కాన్స్టిట్యూషన్ ఒక రికార్డ్ బికాస్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రిటెన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ జస్ట్ అ రూల్ బుక్ కాదు, ఇట్స్ అ డాక్యుమెంట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ఎవ్రీ ఇండియన్ సిటిజన్. సో ఈ కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే కి అంత ఇంపార్టెన్స్. ఇంతకీ ఇంత టైం తీసుకుని చాలా డిబేట్స్ తర్వాత ఆలోచించి రాసిన కాన్స్టిట్యూషన్ కి ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసా? మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అఫ్ కోర్స్ ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి పెద్ద కమిటీనే ఉంది. అండ్ ఈ కమిటీలో మన ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, శ్రీ అల్లాది కృష్ణస్వామి అయ్యర్, శ్రీ కేఎం మున్షి వంటి పవర్ఫుల్ లాయర్స్ కూడా ఉన్నారు. బట్ స్టిల్ లోవర్ క్యాస్ట్ లో పుట్టి స్కూల్ కి అలౌ చేయకపోతే స్కూల్ బయట నుండి చదువుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్నా కామన్ మ్యాన్ పెయిన్ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుభవించిన సొసైటీ స్ట్రగుల్ ని డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవ్వరూ అనుభవించలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తెచ్చుకోవడానికో పవర్ పొందడానికో చదవలేదు. హీ స్టడీడ్ టు ఫైట్ ఇంజస్టిస్ అండ్ ఇన్ఈక్వాలిటీ. సో ఆయన కన్నా ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీకి బెటర్ పర్సన్ ఎవరు చెప్పండి? ఇంత హిస్టరీ ఉంది ఈ రిపబ్లిక్ డే కి. సో ఈసారి ఎప్పుడైనా పిల్లలు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగితే రిపబ్లిక్ డే ఈస్ ద డే ఇండియా మేడ్ ఇట్స్ ఓన్ రూల్స్ అని చెప్పండి. ఫైనలీ రిపబ్లిక్ డే ఈస్ ద డే ఇండియా స్టూడ్ అప్ అండ్ సెడ్ వి రూల్ ourselves. It is the birth of real freedom and self-respect. Jai Hind and happy Republic